అలానే మిసేశ్వరరావు, ఇప్పుడు నేను చెప్పేటువంటి న్యూస్ ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ఆలకించాల్సినటువంటిది. ఎందుకనంటే ప్రస్తుతం ఆలోచింపజేయలేనటువంటి, లేదంటే ఆర్టిజంతో కూడినటువంటి, అంగవైకల్యం అని అనలేం కానీ మైండ్ అంటే మనసుకు సంబంధించినటువంటి డిజార్డర్ తోటి పుట్టేటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది. దానికి కారణం సోషల్ మీడియా తర్వాత గేమ్స్ కానీ ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని చూస్తూ పుడుతున్నారు, చూస్తూ పెరుగుతున్నారు. ఇది చాలా ప్రమాదం అని చెప్పి యూట్యూబ్ సీఈఓనే అంటున్నారు. ఆయన ఇంట్లో యూట్యూబ్ మీద నిషేధం విధించారంట. ఆయన ఇంట్లోనే. ఆయనకి 3 పిల్లలు. నీల్ మోహన్ ఆయన పేరు, కనిపిస్తున్నారు చూడండి. ఆయనకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళకి యూట్యూబ్ చూడటానికి లేదని చెప్పి నిషేధం విధించారంట. కేవలం వీకెండ్స్లో, అది కూడా లిమిటెడ్ టైంలో చూసేదానికి అవకాశం ఇచ్చారంట. సో ఈ సోషల్ మీడియా కారణంగా ఆ సోషల్ మీడియాకి సీఈఓగా ఉన్నటువంటి ఆయనే లిమిటేషన్స్ పెట్టి వాళ్ళ పిల్లలకి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే, మరి పబ్లిక్ ఏం చేస్తున్నారు? పిల్లలు ఏడవకుండా ఉండటానికి, పిల్లలు అన్నం తినడానికి, చిన్నపిల్లలు యూట్యూబ్ని చూపిస్తున్నారు, యూట్యూబ్లో ఉన్నట్టు గేమ్స్ని చూపిస్తున్నారు, లేదంటే యూట్యూబ్ క్రియేట్ చేసినట్టు కంటెంట్ని చూపిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అది లాస్ట్కి వ్యసనానికి దారితీస్తూ ఉంది. అణుబాంబు కంటే ప్రమాదకరమైనది మొబైల్, అణుబాంబు కంటే ప్రమాదకరమైనది. సో దాన్ని పక్కన పెట్టుకొని మీరు గనక ఎడిక్ట్ అయితే ఇక దాన్ని లేకుండా మీరు ఏదీ చేయలేరు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు. ఇవాళ భార్య లేకుండా భర్త ఉండగలుగుతున్నారు, భర్త లేకుండా భార్య ఉండగలుగుతుంది, కానీ మొబైల్ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇది సమాజానికి అత్యంత డేంజర్. ఏ అణుబాంబో, హైడ్రోజన్ బాంబు, లేదంటే ఏ మిజైల్స్, ఇవి కాదు ప్రమాదం సమాజానికి. కరెక్ట్గా సమాజానికి ఇప్పుడు బాగా ప్రమాదకరమైనది ఏంటంటే మొబైల్. ఈ మొబైల్ ఎంత ప్రమాదకరం అంటే సక్రమ మార్గంలో ఉపయోగించకపోతే అది ఆటం బాంబు కంటే ప్రమాదకరం. పిల్లలని వాళ్ళ మెదడుని పెరగకుండా చేస్తుంటుంది, పెద్దలని వ్యసనపరులుగా మార్చేస్తుంటుంది. దాంట్లో ఉండేటువంటి కంటెంట్, నెగిటివ్ కంటెంట్ ఏదైతే ఉందో అది రాక్షసుల్లాగా మారుస్తుంది మానవుల్ని. కాబట్టి మనం చూసేటువంటి కంటెంట్ మంచిదయ్యి ఉండేలాగా తల్లిదండ్రులు సెట్ చేసుకోవాలి ఇంటర్నల్గా. లేదంటే పిల్లలు ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ చూస్తే మీ చేతికి దొరకరు. ప్లస్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో అసలు రీడింగ్ హ్యాబిటే తగ్గిపోతుంది అంటున్నారు, నిర్వీర్యం అయిపోతున్నారు పిల్లలు అంటున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి చాచా నెహ్రూ గారు చెప్పారు. మరి ఇవాళ ఉండేటువంటి చిన్నారులని మనం కాపాడుకోలేకపోతే రాబోయేటువంటి పౌరులు రాక్షసులాగా మారే అవకాశం ఉంది. సమాజాన్ని అసలు చీల్చి చెండాడేటువంటి భయంకరమైనటువంటి మనుషులను తయారు చేసే అవకాశం ఉంది. అలాంటి కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు లభిస్తుంది. అందుకే సోషల్ మీడియా సైకోలు అని అంటున్నారు. సైకోలు కాదు, వీళ్ళు చాలా ప్రమాదం. వీళ్ళు ఉగ్రవాదులు లాంటి వాళ్ళు, ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. ఉగ్రవాదులు 10 మందినో 20 మందినో 30 మందినో కాల్ చేస్తారు, చంపేస్తారు. కానీ కొన్ని కోట్ల మందిని చంపేసేది ఈ సోషల్ మీడియా ఉగ్రవాదులు. కంటెంట్ అనేది ప్రజలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అలా కాకుండా కంటెంట్ ఎవరికి వాళ్ళకి క్రియేట్ చేసుకొని వ్యూస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో ఏదో ఒక రకంగా చేసి దాన్ని సోషల్ మీడియాలో వదులుతున్నారు. దాంతో అది చూసి ఎడిక్ట్ అయిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సాధారణంగా ఏంటంటే మనం మానవ సైకాలజీ ఎలా ఉంటుందంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ వైపు ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటుంది. అది నువ్వు అటు మాకు అటు వెళ్ళకు, అటు వెళితే పడతావు అని చెప్పి మనం చిన్నపిల్లలు చెప్పామనుకోండి, అటే వెళ్తాడు. అది సైకాలజీ అంతే.
అది ఈ నెగిటివ్కి ఉన్నంత ఆదరణ పాజిటివ్కి లేదు, పాజిటివ్కి ఉండటం లేదు. నిజానికి ఉన్నంత విలువ దానికంటే కూడా అబద్ధానికి ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతున్నారు, నిజాన్ని నమ్మట్ల. గాసిప్స్కి ఉన్నంత క్రేజ్ ఉపయోగపడేటువంటి న్యూస్కి ఉండట్లేదు. అందుకే ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకుంది. నేటి బాలలు రేపటి పౌరులుగా, మంచి పౌరులుగా ఉండాలని అంటే సోషల్ మీడియా ఉండకూడదని నిర్ణయం తీసుకొని బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా. ప్రపంచంలో సోషల్ మీడియాని బ్యాన్ చేసినటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే ఆస్ట్రేలియా. ముందుగా మేలుకుంది, రాబోయేటువంటి పరిణామాలు ఏంటో అది అర్థం చేసుకుంది, అందుకే బ్యాన్ చేసింది. 19 years లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లాగిన్ కావడానికి లేదని చెప్పి ఒక కండిషన్ పెట్టింది. ఇన్ కేసు వాళ్ళు లాగిన్ అయ్యి ఆ కంటెంట్ చూస్తుంటే ఆ సంబంధిత కంపెనీ ఏదైతే ఉందో దాని మీద 275 కోట్ల రూపాయలు ఫైన్ విధిస్తామని చెప్పి హెచ్చరించింది. దానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అంటే సమాజంలో ఎంత ప్రమాదకరమో సోషల్ మీడియా అనేది ఆస్ట్రేలియా గవర్నమెంట్ గమనించినంతగా ఏ గవర్నమెంట్ ప్రపంచంలో గమనించలేదు. ఇప్పుడు భారతదేశం గమనించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా నష్టపోతూ ఉన్నారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కాటికి కాలు జాపినటువంటి పెద్దల వరకు సోషల్ మీడియా మీద ఇవాళ డిపెండ్ అయి ఉన్నారు. సోషల్ మీడియాకి బానిసలై ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. కొంతమంది, ఎక్కువ మంది అది చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇది వ్యసనం, ఇది డేంజర్, ఇది చాలా ప్రమాదకరం. అందుకే యూట్యూబ్ CEO వాళ్ళ పిల్లల మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఏం పెట్టాడు అనేది చూద్దాం. వాళ్ళ పిల్లలకి యూట్యూబ్ CEO పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ ఇది. యూట్యూబ్ చూడడంపై ఇంట్లో మా పిల్లలపై ఆంక్షలు. సంస్థ యూట్యూబ్ CEOని అంటే యూట్యూబ్ యజమాని వాళ్ళ పిల్లల మీద ఆంక్షలు పెడితే మీ పిల్లల మీద మీరు ఆంక్షలు పెట్టకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఏంటి ఆలోచించాలి కదా. సో ఆయన చెప్పాడు, ఆయన ఏమంటున్నాడు, పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనంపై ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ CEO నీల్ మోహన్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం మంచిది కాదని, అందుకే తమ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతామని ఆయన అన్నారు. వారాంతంలో తప్ప మిగిలిన రోజుల్లో యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని తమ పిల్లలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను తన భార్య చాలా కఠినంగా ఉంటామన్నారు. వారాంతంలో కొన్ని పరిమితులతో వాటిని వాడుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు. అయితే అంతేకాకుండా పిల్లలు సోషల్ మీడియాను ఎందుకు, ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే విషయాలను గమనిస్తుండడం తల్లిదండ్రుల బాధ్యతల్లో ముఖ్యమైనది. తాను భావిస్తున్నాను ఆ విధంగా చెప్పాడు. పిల్లల అభ్యసనకు అంటే చదువుకి, నైతిక విలువలు నేర్చుకోవడానికి ఉపయోగపడే కంటెంట్ను సోషల్ మీడియాలో వారికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ ఆలోచనతోనే పిల్లలకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించే యూట్యూబ్ కిడ్స్ యాప్ను 2015లో తాము రూపొందించినట్లు తెలిపారు. కాగా నీల్ మోహన్ దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. ఇది సో ఒక యాప్ను ప్రత్యేకించి కిడ్స్కి ఉపయోగపడేది తీసుకొచ్చారంట. వాళ్ళ పిల్లల మీద ఆంక్షలు పెట్టారంట. సో ఆంక్షలు లేకపోతే ఎవరు వినరండి. పిల్లలకు కానీ ఎవరికైనా సరే చెడు జరుగుతున్నప్పుడు దాని మీద ఆంక్షలు పెట్టాల్సిందే. ఆంక్షలు పెట్టకపోతే దుష్పరిణామాలను భవిష్యత్తులో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ముందు మేలుకొని యూట్యూబ్ CEOనే సోషల్ మీడియా మీద వాళ్ళ పిల్లలకి ఆంక్షలు పెట్టారంటే మరి మీ పిల్లలకి ఆంక్షలు అవసరమా కాదా? అలా కాకుండా వదిలేస్తే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, మీ పిల్లలు అసలు మీ చేతికి దొరుకుతారా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.